హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! ముద్దపప్పు, పచ్చి పులుసు తెలంగాణ స్పెషల్. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే ఇష్టపడతారు. అంత బావుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ముద్దపప్పును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కందిపప్పు ఒక కప్పు తీసుకొని, ఇందులో 2 కప్పుల వాటర్ పోసి, ఒక స్పూను పసుపు వేసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. ఇది గిన్నెలోనే ఉడికించాలి. కుక్కర్లో పెడితే జిగటగా తయారవుతుంది. గిన్నెలో పెడితేనే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది. దీన్ని కొంచెం వాటర్ పోసి మెత్తగా మెదుపుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసి ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి, ఒక స్పూను జీలకర్ర ఇలా కచ్చా పచ్చా నలక్కొట్టి పప్పులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర ఫ్లేవర్‌తో పప్పు చాలా బావుంటుంది. ఓన్లీ ముద్దపప్పుతోనే అన్నమంతా తినేయొచ్చు. ఇప్పుడు పోపు కోసం కళాయిలో ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఈ పోపును పప్పులో కలుపుకోవాలి. అంతే, మన ముద్దపప్పు రెడీ. చూసారా ఎంత బావుందో? ఇప్పుడు పచ్చి పులుసు కోసం మనం నానబెట్టిన చింతపండును ఇలా పిసికి పులుసును తయారు చేసుకోవాలి. పులుపు మన టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 5, 6 పచ్చిమిర్చిని వేసి ఇలా డ్రై ఫ్రై చేసుకొని పులుసులో వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని ఇలా బాగా పిసకాలి. అప్పుడు పచ్చిమిర్చి ఫ్లేవర్ పులుసులోనికి వస్తుంది. మిర్చిని ఇలా కాల్చి పిసికితేనే పచ్చి పులుసు టేస్ట్ బావుంటుంది. అందుకని కొంచెం ఇబ్బంది అయినా ఇలానే చేసుకోండి. ఇలా పిసికాక ఆ పిప్పిని మొత్తం తీసి పడేయాలి. ఇలా అంతా తీశాక ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పులుసులో వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఇలా పిసకాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ పులుసులోనికి వస్తుంది. పచ్చి పులుసులో ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కళాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఒక స్పూను పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యాక పులుసులో వేసుకుంటే మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ. చూసారా ఎంత బావుందో పచ్చి పులుసు? ముద్దపప్పు, పచ్చి పులుసు, ఏదైనా ఫ్రై, ఆవకాయ పచ్చడి, అప్పడం. వావ్! చక్కటి భోజనం కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.